ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒక్కసారిగా ఆల్మట్టికి భారీగా వరద పెరిగింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో పెరిగింది. దీంతో ఆల్మట్టి డ్యాం దాదాపు పూర్తి స్థాయిలో నిండింది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 105 టీఎంసీలకు నీరు చేరింది. ఇన్ఫ్లో దాదాపు 70,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రోజుకు ఆల్మట్టి డ్యాంలోకి 6 టీఎంసీ నీరొస్తోంది. దీంతో రేపు గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఆల్మట్టి డ్యాం గేట్లు ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా నారాయణపూర్ కు రానున్నాయి. దీంతో తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద మొదలవనుంది. మరోవైపు ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో 12,000 క్యూసెక్కులుగా ఉంది. ఆల్మట్టికి భారీగా వరద పెరిగింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఒక్కసారిగా ఇన్ఫ్లో పెరిగింది. దీంతో ఆల్మట్టి డ్యాం దాదాపుగా పూర్తి స్థాయిలో నిండింది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 105 టీఎంసీలకు నీరు చేరింది. ఇన్ఫ్లో దాదాపు 70,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రోజుకు ఆల్మట్టి డ్యాంలోకి 6 టీఎంసీల నీరు వస్తోంది. దీంతో రేపు గేట్లు ఓపెన్ చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఆల్మట్టి డ్యాం గేట్లు ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా నారాయణపూర్ కు రానున్నాయి. దీంతో తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులకు వరద మొదలవనుంది. మరోవైపు ఆల్మట్టి ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో 12,000 క్యూసెక్కులుగా ఉంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, ఎగువ కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గత 3 రోజులుగా కూడా ఆల్మట్టి డ్యాం కు వరద ప్రవాహం అయితే మొదలు కావడం జరిగింది. రోజు రోజుకు వరద ప్రవాహం కూడా పెరుగుతూ వస్తుండటంతో ఆల్మట్టి డ్యాం కు సంబంధించినటువంటి నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతూ వస్తుంది. ఆల్మట్టి డ్యాం కు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 105 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. అయితే మొదటగా 2 రోజుల క్రితం 40,000 క్యూసెక్ల వరద ప్రవాహంతో మొదలు కావడం, ఈ రోజు ఉదయం వరకు కూడా 60,000 క్యూసెక్ల వరద ప్రవాహానికి కొనసాగింది. మరోవైపు ఈ సమయం వరకు కూడా ప్రస్తుతం 70,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తుండటంతో ఆల్మట్టి డ్యాం కి రోజుకు 6 టీఎంసీల వరద ప్రవాహం వరద నీరైతే చేరుతుండటంతో ఆల్మట్టి డ్యాం కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలోకి వెళ్తున్న నేపథ్యం, ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఆల్మట్టి డ్యాం గేట్లను ఈ రోజు రాత్రి గాని లేదంటే రేపు ఉదయం వరకు మాత్రం ఖచ్చితంగా ఆల్మట్టి డ్యాం గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు కూడా సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. గత వారం కూడా ఆల్మట్టి డ్యాం కి 1,00,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం రావడంతో భారీగా వరద నీరు చేరడంతో నీటి నిల్వ సామర్థ్యం 42 టీఎంసీలుగా నీటి నిల్వ ఉన్నటువంటి ఆల్మట్టి డ్యాం ప్రస్తుతం 105 టీఎంసీల వరకు కూడా చేరుకోవడం జరిగింది. గత వారం 10 రోజులుగా కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకు కూడా ఆల్మట్టి డ్యాం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు మరోవైపు ఆల్మట్టి డ్యాం నుంచి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా 12,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేస్తుండటంతో నారాయణపూర్ ప్రాజెక్టు కూడా వరద ప్రవాహం 3 రోజులుగా కూడా కొనసాగుతుంది. అయితే నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 38 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఏదైతే 25 టీఎంసీల వరకు కూడా నీటి నిల్వ సామర్థ్యం ఉంది. అలాగే నారాయణపూర్ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి మిగతా ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కూడా తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి కూడా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆల్మట్టి డ్యాం కు వరద ప్రవాహం మరింత పెరుగుతున్న క్రమంలో ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తితే మాత్రం నారాయణపూర్ ప్రాజెక్ట్ కి 2 రోజుల్లోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తే జూరాల ప్రాజెక్టుకు, అలాగే జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే మాత్రం 2-3 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా ఈ వరద ప్రవాహం చేరుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అసలే ఎల్నినో తోటి
ఆలస్యంగా వరద ప్రవాహం వర్షాభావ పరిస్థితుల్లో వరద ప్రవాహం ఆలస్యంగా మొదలు కావడం, కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి గత 3 రోజులుగా కూడా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ కైతే రోజు రోజుకి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ఆల్మట్టి డ్యామ్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలోకి రావడం, గేట్లను ఎత్తేందుకు కూడా అధికారులు సిద్ధమవుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి జూరాల, శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ ఈ 3 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి కేవలం తాగునీటి అవసరాల వినియోగానికి సరిపడ మాత్రమే ఆ ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉండడంతో ఇటు ఈ సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో మాత్రం సాగుకు నీటిని విడుదల చేస్తారా లేదా, అసలు పైనుంచి వరద వస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఇటు రైతులు మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. 2 తెలుగు రాష్ట్రాలకి ఏపీ కావచ్చు, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం కావచ్చు, ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు తాగునీటి అవసరాలకు సంబంధించి నీటి విడుదల చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ఇదే జూలై మాసంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి దాదాపుగా ఈ సీజన్ లో ఈ జూలై మాసంలో చివరి వారంలో దాదాపుగా 2 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం రావడంతో వారం రోజుల్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి ఈ నీటి మట్టానికి చేరుకోవడంతో గత ఏడాది జూలై 28నే గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 2 నెలల పాటు భారీ వరదలు రావడంతో గత ఏడాది ఎక్కువగా నీటిని విడుదల చేయడం జరిగింది. 2 పంటలకు సంబంధించి కూడా తాగునీటిని అందించారు, తాగునీటి అవసరాలకు కూడా వాడుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరద ప్రవాహాలు అయితే ఆలస్యంగా మొదలు కావడం జరిగింది. ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ కైతే వరద ప్రవాహం కొనసాగుతుండడంతో రేపు గేట్లు ఎత్తే మాత్రం 2 రోజుల్లో శ్రీశైలం వరకు ఈ వరద ప్రవాహం వెళ్లేందుకు అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే నారాయణపూర్ ప్రాజెక్టు తక్కువ టీఎంసీల సామర్థ్యం, ఇటు జూరాల ప్రాజెక్టు కూడా కేవలం 9 టీఎంసీల కెపాసిటీ మాత్రమే ఉంటుంది. ఇటు ప్రస్తుతం 5 టీఎంసీల పైగా నీటి నిల్వ ఉంది కాబట్టి జూరాలకు సంబంధించి కూడా ఒకే రోజు ఎక్కువ వరద ప్రవాహం వస్తే మాత్రం జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా గేట్లను ఎత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ వరద ప్రవాహాన్ని ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి దిగువకు కూడా అదే స్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం వస్తున్నటువంటి 70,000 క్యూసెక్లతోటి ఈ రోజు ప్రస్తుతం ఉన్నటువంటి 105 టీఎంసీలుగా ఉన్నది. రేపు ఉదయం వరకు కూడా 110 టీఎంసీలకు పైగా చేరుతుంది. కాబట్టి ఆ వరద ప్రవాహం అలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రేపు ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి దిగువ నారాయణపూర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆశగా ఎదురు చూస్తున్నటువంటి రైతులకు కావచ్చు, తాగునీటి అవసరాలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలాగే ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించి ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి రోజుకు 900 క్యూసెక్ల వరకు తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా డెడ్ స్టోరేజ్ స్థాయికి నీటి నిల్వలు పడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం కేవలం 6 టీఎంసీల నీటిని మాత్రమే సాగర్ ప్రాజెక్టు నుంచి తాగునీటి అవసరాలకు వాడుకునేందుకు మాత్రమే నిల్వ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తేనే తాగునీటి కష్టాలు కూడా తీరే అవకాశం ఉంది. ఇటు హైదరాబాదు, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించి కూడా ఇటు తెలంగాణలో సాగర్ ప్రాజెక్టు నుంచే తాగునీటి అవసరాలకు వినియోగిస్తారు. ఇటు మరోవైపు జూరాల ప్రాజెక్టు నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా సాగునీటి అవసరాలకు నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎగువ నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహం లేకపోవడంతో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవాలంటే వరద ప్రవాహం పెరిగి ఆల్మట్టి డ్యామ్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తే తప్ప ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం అయితే వచ్చే విధంగా కనపడడం లేదు. ప్రస్తుతం అయితే కొంత ఆశ చిగురిస్తున్న నేపథ్యంలో ఆల్మట్టి డ్యామ్ గేట్లు ఎప్పుడు ఎత్తుతారా అనే ఎదురు చూస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రజలకి రేపు మాత్రం ఖచ్చితంగా ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని అయితే విడుదల చేసే అవకాశం అయితే కనపడుతుంది. రెహనా అప్డేట్స్.